నేను ఈ సందర్భంగా కోరుతున్నా, అంటే ఇది ఒక అంశం పైన నేను ప్రత్యేకంగా మాట్లాడడం దీని వెనక ఏంటంటే, దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అనేక మంది రాత్రింపగలు పాపం కృషి చేస్తూ ఉంటారు. ఎంతోమంది మఠాధిపతులు, పీఠాధిపతులు అనేక దూరమైన ప్రాంతాల్లో కూడా పర్యటించి వేల సంవత్సరాల నుంచి వాళ్ళు పడిన కృషిని ఈరోజు మనం మర్చిపోకూడదు. దయచేసి ఇప్పుడైనా సరే ఈ పెద్దలందరూ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేసి, పార్టీలకు అతీతంగా, ఇది పార్టీలతో సంబంధించిన అంశమే కాదు, ఇది పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిపోర్ట్ అందిన మేరకు చాలామంది భక్తులు గతంలో ఆవేదన వ్యక్తపరుస్తున్నప్పుడు, తిరుమల పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా చాలామంది పెద్దలు వచ్చి చెప్పడం జరిగింది, ఇక్కడ అనేక అపవిత్రత కార్యక్రమాలు జరుగుతున్నాయి, దయచేసి కాపాడండి అని. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ అంశాలన్నీ కూడా గుర్తుకొచ్చి దీనిపైన సమగ్రమైన నివేదిక కోరినప్పుడు వచ్చిన వివరాలు చూసి మనందరం కూడా ఆశ్చర్యపోయి, నిజంగా ఈ విధంగా చేయగలుగుతారా మీరు, ఎందుకు చేశారు అని దానిపైన మనం ప్రశ్నిస్తున్నప్పుడు, ఈ రాజకీయ కోణం నుంచి చూడడం, పార్టీలకి అంటగట్టడం, పార్టీ అధినేతలకి అంటగట్టడం, ఇదేదో వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటాం అనే విషయం తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పెద్దలందరినీ కూడా, సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి, ఒక వేదిక ఏర్పాటు చేయండి, వాస్తవాలు తెలుసుకోండి, ప్రభుత్వం మీకు అందించిన ఈ సమాచారాన్ని మీ ముందు పెట్టుకోండి, ధర్మాన్ని కాపాడండి, భక్తుల మనోభావాలు కాపాడండి. ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు కూడా ఇట్లా జరగకుండా, ఎందుకంటే ఒక తిరుమల ఆలయంలోనే కాదు, పవిత్రమైన తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవంగా ఉన్న ఆలయంలోనే కాకుండా ఇతర ఆలయాల్లో కూడా